సైజు కూడా అంతేగా. సైజు హలో కాకా నమస్తే. ఇలా బొచ్చలకు వచ్చినాం ఫీడర్లు పట్టుకొని వేసి బొచ్చలు అయితే పట్టాలి. అలా మన దోస్తులందరికి ఫోన్ చేసిన కాకా ఎడబడతానే కాకా బొచ్చలు అంటే గమ్మన బండి కిక్కు కొట్టుకొని సీదా రాయపట్నం కొట్టుకోలేదు కాకా. ఈడికి వచ్చి చూడంగానే పరేషాన్ అయిపోయి ఇసుకపోతే రాళ్ళంత జనం ఉన్నారు కాకా. ఈడికెళ్ళి వచ్చిరు కాకా. సంచులు బంచులు బాగున్నాయి అంటే హైదరాబాద్ కర్నాటక జగిత్యాల మంచి మంచి అడ్డలాలా కూర్చున్నారు. ఈడ చూసినా మనకు స్పాట్ లేదు. అలా బండి గిప్పని కిక్కు కొట్టి డైరెక్ట్ కాంపెల్లి ఆపిన. పిండి అయితే ఇంటికానే కలుపుకొచ్చిన కాకా. కిలో తవుడు, అర్ధ కిలో మైదా, 4 అట్టి పండ్లు, ఒక కోడిగుడ్డు, ఒక నెయ్యి ప్యాకెట్ వేసి అయితే కలుపుకొని వచ్చిన కాకా. మళ్ళీ చెప్తాను ఇనుర్రి లొకేషన్ కాంపెల్లి. ఈ రోజు అయితే మనం ఫీడర్లు ఆడుతున్నాం. మనం వాడే బ్రైడల్ లెంత్ 35 mm వాడుతున్నాం. పాపపుల్ కట్టడానికి పాపపుల్ 12 mm, కరువు షేప్ హుక్కులు 2 నెంబర్ 60 mm లైన్. అట్లనే వాడి పారేసిన కొబ్బరి ఉండబ్బా. నచ్చితే లైక్ కొట్టుర్రి, కామెంట్ చేయర్రి, షేర్ చేయర్రి కాకా. అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఆ గంటను కొట్టుర్రి. వీడియోలు ఇవన్నీ చేయర్రి. నేను పెద్ద పెద్ద బొచ్చలు వాడి చూపిస్తా. కొంచెం వెనుక పోయి రారా డబ్బాలు రెడీ చేసిన డబ్బాకి వెళ్ళి చూడు. ఓకే ఏంటి బాబు చేపను అది కొంచెం హత్తాం ఇటు బొట్టనా ఏంటి బాబాయ్ రవ్వను బాబాయ్ గంట చూడేది ఇంకేం మంచిది అది ఎంకో తెలియదు. సరే ఇప్పటికి దీంతో 3 అవుతుంది బాబాయ్. అది పోకపోతే అది ఆడుతున్నట్టున్నాయి బాబాయ్. ఇంకా అందుకే బాగా ఆడుతుంది. అయ్యో అమ్మ గుంజన
చాలా మంది బొచ్చలు పోగొట్టుకుంటారు కాక తీయరాక. అది గుంజినప్పుడు మీరు గుంజితే గాలమన్న ఊసిపోతే లేకపోతే లైన్ అనేది అవుతుంది కాక. కొంచెం చేప నెరివడదా కాక చల్లబడ్డంగా తీసుకోవాలి కాక. పెద్ద మ్యాటర్ ఏం లేదు. అట్టిగా చేపలు పోగొట్టుకోకండి. మన వీడియోలో ఆల్రెడీ చూసే ఉంటారు మనం ఎంత సింపుల్ గా తీస్తామో. చూడరు ఇప్పుడు ఎంత సింపుల్ గా బయటకు వచ్చింది కాక. సంచిలేసుకో కాక. ఈజీగా 13 నుంచి 14 కిలోలు అయితే ఈజీగా ఉంటది కాక. అంతేగా గాలం తెస్తారా గాలం తీస్తారా మెల్లగా నట్టిన వెళ్తుంది. చేతులు కొడితే బెరుకుతాయి. కొంచెం టైట్ చేయి. ఉడికినట్టే ఉడికింది యారా. మేము చిన్నది డబ్బాను గుంజలేకపోతుంది. అదే దాని చేప కొట్టింది. చిన్న చేప అనుకొని మావన్నది ఏమన్నా కాక వీడియో బంద్ చేసి పక్కకు పోయి ఉండండి. ఇక చూడు మావోడు మొత్తుకుంటాడు బాబాయ్ పెద్దది పడ్డది బాబాయ్ అని. గుంజుడు గుంజలేదు బాబాయ్. అంత డేంజర్ గుంజింది. పోయినా అనుకున్నా. అంత డేంజర్ గుంజింది బాబా. అదే నేనైతే ఎప్పుడో ఊసిపోదు అది. మొత్తం టాంకు సోలు పెట్టుకోండి. అంత డేంజర్ అవ్వ ఉచ్చబడ్డా నాకు. పెద్దదే ఉన్నట్టున్నదిగా. నేను అనుకున్నా ఈ వర్షం పడ్డప్పుడే మన పని అవుతుందని. ఎడికి వచ్చింది బాబాయ్. చెప్పలే లేచి ఉంటాయి బాబాయ్. మళ్ళీ గదే ఉన్నట్టున్నది కదా బాబాయ్. మొన్న పడ్డది మొన్న పడ్డదా నాకు వాళ్ళే. అందుకే ఆట ఆడుతుంది. ఎన్ని కిలో ఉంటాయి బాబాయ్. ఒక గిట్ల నేను ఒక్కొని గంగకి పోతే కొట్టుకొని పోతే కావచ్చు చేపతోని. పోయినా ఏం కాదు కానీ నీకు తెలియాలి.
ఇది డేంజర్ గుంజింది బాబాయ్. మొన్న పడ్డే సైజే కదా. కొంచెం పెద్దది కావచ్చు కదా. రెండు బొచ్చలు అయితే బయటికి వెళ్ళినాయి కాక. రెండు కలిపి కోస్తే ఒక ఫంక్షన్ వడ్డెక్కియచ్చు, అంత పెద్దగా ఉన్నాయి రెండు. ఏంది దాక్కుండా సంచులాలు ఎత్తారు అనుకుంటారా కాక? ఎందుకంటే ఆ చేపను వలలో చూసిరంటే తెల్లారే మనం ముంగట వాళ్ళు ఉంటుంది. అందుకే కొంచెం జాగ్రత్తగా సంచులాలు ఎత్తాను. బస్సు అంతే. సరే ఇంత ఘోరం కొట్టుకుంటాను. మంచిగా నీళ్ళల్లో ఉండి కొట్టుకుంది. ఎనర్జీ వచ్చింది ఇంకేడా అవుతుంది. రేటే చూస్తాను కొట్టుకుంటుంది. పరిగినట్టుంది. నువ్వు ఈడైతే చేయదు పెట్టనే మళ్ళీ చెప్తాను. మళ్ళీ ఫోన్ చెప్తాను. సంచి లేపరా.